ఈరోజు వడగం వెంకట రత్నాకరుడు గారు రచించిన కొంప ఖాళీ చెయ్యి అనే ఆయన స్వగతం స్వకథనం. ఆ పని చేయకుండా ఉండాల్సిందే, అక్కడ ఆ మాట అనకుండా ఉండాల్సిందే. చూడు, ఈ మాటతోనే వాడిని కడిగేస్తా. ఇలాంటి అనుభవాలు మన నిత్య జీవితంలో మామూలే. అలా మనసుకు అనిపించేదే మన ఆత్మ. అట్టి ఆత్మతో నేను స్నేహం చేసి రోజూ మాట్లాడతాను. అట్లాంటి పరస్పర సంభాషణతోనే ఈ కథనం చదవండి. సాయంత్రం 6 అయింది. వాకిట్లో పడకుర్చీ వేసుకుని కూర్చున్నా. రేడియోలో మంద్రంగా ఏవో పాటలు వినిపిస్తున్నాయి. పాట విందామని మనసు తహతహలాడుతుంటే ఆత్మ కాదు, కుదరదు అని డామినేట్ చేసింది. అంతే, నన్ను మాటల్లో పెట్టేసింది. నీకు వృద్ధాప్యం వచ్చేస్తోందిగా, దేవుడు నీకు నోటీస్ ఇవ్వలేదా అంది ఆత్మ. ఇవ్వకేం, ఇప్పటికి 10 దాకా నోటీసులు వచ్చాయి. వెంట్రుకలు తెల్లబడ్డాయిగా అని ఒకసారి, పళ్ళు ఊడిపోతున్నాయిగా అని మరోసారి, కళ్ళు కనబడడం లేదుగా అని ఇంకోసారి, చెవులు వినపట్టం లేదుగా, కొంప ఖాళీ చెయ్యి అని ఇంకోసారి. ఇలా అనేక దఫాలుగా నోటీసులు ఇచ్చాడు కొంప ఖాళీ చేయమని. మరి అప్పుడు ఏం చేసావు అడిగింది ఆత్మ. అబ్బో, ఇలాంటివి చాలా చూశాను. అన్ని నోటీసులకు అన్ని రిప్లైలు ఇచ్చేశాను. వెంట్రుకలకు రంగేసుకున్నాను, పళ్ళు కట్టించుకున్నాను, కళ్ళకు ఆపరేషన్ చేయించుకుని కళ్ళజోడు తగిలిస్తాను, చెవులకు చెవిటి మిషన్ తగిలించేస్తాను. కాబట్టి నేను రాను, కొంప ఖాళీ చెయ్యను అని రిప్లై ఇచ్చేశా. దేవుడు కోపం వచ్చినట్టుంది నాచే కొంప ఖాళీ చేయించడానికి. బీపీ, షుగర్ జబ్బులు అంటిస్తూ మరో నోటీస్ పంపాడు. అప్పుడేం చేశావు అడిగింది ఆత్మ. ఇహ చూసుకో నా పరిస్థితి. అన్నీ ఉండి ఏమీ తినలేని స్థితి. స్వీట్లు తినలేను, హాట్ తింటే అసిడిటీ, కొన్ని పళ్ళు పడవు, కొన్ని తినకూడదు, ఉప్పు నూనె పనికిరావు, రుచి పచి లేని చప్పిడి కూడు. ఇహ మందులు టానిక్కులైతే లెక్కే లేదు. అయినా పరిస్థితులతో రాజీపడి కంటిన్యూ అయ్యాను. రానుగాక రాను అని రిప్లై ఇచ్చేశాను. దేవుడికి కోపం రాలా మరి ఆశ్చర్యంగా అడిగింది అంతరాత్మ. రాకేం, ఏమయ్యోయ్, అందరూ నా దగ్గరికి చేరుకోవాలనే తపనతో ఇక్కడికి వచ్చేస్తుంటే నువ్వేంటి బిగిసిపోతున్నావు అన్నాడు దేవుడు. భూలోకంలో ఉన్న మజా నీకేం తెలుసు స్వామి? ఎంత హాయి, ఎంత దర్జా, ఎన్ని వ్యాపకాలు, ఎన్ని రుచులు, ఎంత హ్యాపీ లైఫ్ నీ దగ్గరే ఉంది. రంభ, ఊర్వశి పాత డ్యాన్సులు తప్ప అని పెదవిర్చాను. ఈసారి ఆశ్చర్యపోవడం దేవుడు వంతైంది. ఎంత సుఖం! బుద్ధున్నవాడు ఎవరైనా ఇది వదులుకుంటాడా? దొరికినంత దోచుకోవచ్చు, స్విస్ బ్యాంకుల్లో దాచుకోవచ్చు, కోట్ల అప్పులు చేసి విదేశాలకు పారిపోవచ్చు, నిషేధం అమల్లో ఉన్న అడ్డగోలుగా లిక్కర్ స్మగ్లింగ్ చేసేయచ్చు, ఒక్క గని దొరికిందంటే కాసుల పంటే చందనం స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఎవడైనా అడ్డొస్తే ఫసాక్ లేపేయచ్చు. ఇక కేసులు అంటావా, తప్పించుకోవడానికి 99 మార్గాలున్నాయి. 100 క్రిమినల్ కేసులున్నా సరే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచేయచ్చు. డబ్బులు పడేస్తే చివరి కోర్టులను కూడా మేనేజ్ చేసేయచ్చు అంటూ ఉన్నదున్నట్లు వాగేశాను. దాంతో దేవుడు కొళ్ళు మండిపోయి, ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా అన్నాడు. నా స్పీడ్ చూసి దేవుడికే మతిపోయింది. నాతో కొంపెలా ఖాళీ చేయించాలా అని ఆలోచిస్తూ అంతర్ధానం అయ్యాడు. దేవుణ్ణి వ్యతిరేకించి ఇక్కడ ఏముంది, ఏం బావుకుంటావు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని అడిగింది ఆత్మ. ఎందుకో గాని ఎలక్షన్లో నిలబడాలని తెగ ఉబలాటంగా ఉంది అని అన్నాను. చాలే సవడం సంబరం, గెలిచే మొహమేనా నీది తోలనాడింది ఆత్మ. నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. నా అహం మీద దెబ్బేసిన ఆత్మకి గట్టి కౌంటర్ ఇచ్చాను. రాజకీయాల్లోకి రావడం అంటే ఏమన్నా పెద్ద ట్రైనింగ్ ఉండాలా ఏంటి? పథకాలు, స్కీములు, స్కాములతో పక్కా ప్లానే సెట్ చేశాను. ఆ విషయాన్ని కూడా నా ఆత్మ ముందు కక్కేశాను. ఇప్పుడంతా స్కీముల సీజన్ నడుస్తోందిగా. లేడీస్ గొప్ప ఓటు బ్యాంక్ కదా. మంచి బట్టలతో వాళ్ళకి స్కీమ్ పెడతా. పేరు మహిళా మాన సంరక్షణ పథకం. చుడిదార్లు, చీరలే కాదు, చివరికి అండర్వేర్లు కూడా ఈ స్కీమ్ మీద పంచి పెడతా. జెంట్స్కి అయితే పురుష పౌరుష అభిమాన సంరక్షణ పథకం. పురుష పౌరుష అభిమాన సంరక్షణ పథకంట. ఈ పేరుతో వాళ్ళకు కూడా పంచలు, షర్ట్లు, షార్ట్స్, స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు, అండర్వేర్లు, ఇలా లేటెస్ట్ డ్రెస్ స్కీమ్తో వాళ్ళ మనసు దోచుకుంటా. మహిళా మాన సంరక్షణ పథకం కింద మహిళలకి ప్రతి సంవత్సరం 30,000, మగవారికి 30,000 ఇస్తామని మేనిఫెస్టోలో చేరుస్తా. మరి ఈ స్కీములకు డబ్బులు అనుమానంగా అడిగింది ఆత్మ.
పిచ్చి మొహమా, ప్రజలు కట్టే పన్నులే అని రిప్లై ఇచ్చాను. నా ఆలోచనలకు నా ఆత్మే కంగుతింది. ఇక పైనున్న దేవుడు ఊరుకుంటాడా? జగన్నాటక సూత్రధారి, అండపిండ బ్రహ్మాండాలను కంట్రోల్ చేసేవాడు. ఆఫ్టర్ ఆల్ తాను సృష్టించిన మనిషే ఇలా ఎదురు తిరిగితే ఊరుకుంటాడా? టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తోంది. మా మనవడి పేరు చెప్పి ముచ్చటపడి నేను అతిపెద్ద ఇంపోర్టెడ్ టీవీ అది. అందులో చూస్తుంటే సినిమా హాల్లో చూసిన అనుభూతి కలుగుతుంది. ఏదో మంచి సీరియల్ వస్తోంది. సోఫాలో కూర్చుని చూస్తున్న నాకు సడన్గా కళ్ళు బైర్లు కమ్మాయి. చెమట పట్టేస్తోంది. ఏదో అయిపోతోంది. ఎడమ చేయి తిమ్మిరెక్కింది. చేతిలో ఉన్న చెంచా కింద పడింది. ఆ శబ్దానికి అందరూ నా వైపు చూశారు. చెయ్యి మొద్దుబారిపోయింది. మూతి వంకరపోయింది. స్పృహ కోల్పోయాను. అయినా నాకు అన్నీ తెలుస్తున్నాయి. నా సంతానం గాబరా పడిపోయింది. ఏమైంది నాన్న అని ఆందోళన పడుతున్నారు. మా ఆవిడకైతే ఒకటే కంగారు. మాట్లాడదామంటే గొంతు పెగలదు. మూతి వంకర తిరిగిపోయింది. నోట్లోని చొంగగారిపోతోంది. కంగారు పడిన నా సంతానం ట్యాక్సీలో వెంటనే దగ్గరలో ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. డాక్టర్ వచ్చాడు. టెస్టులు చేసి స్ట్రోక్ వచ్చిందని తేల్చాడు. ఏ సంగతి రేపటిదాకా చెప్పలేం అని పెదవి విరిచాడు. 2 చేతులకు 2 సూదులు గుచ్చేశారు. గొట్టాలు తగిలించి మందులు ఎక్కిస్తున్నారు. ఒక్కో గొట్టాన్ని ఒక్కో కంప్యూటర్ స్క్రీన్కు కనెక్ట్ చేశారు. 2వ రోజు వెంటిలేటర్ కూడా పెట్టేశారు. ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేం అంటూ మా పెద్దాడిని దూరంగా పిలిచి చెబుతుండడం నాకు కనిపిస్తోంది. చూడాల్సిన వారుంటే చూసేసుకోండి, కబుర్ చెప్పేసుకోండి అన్న మాటలు లీలగా వినిపిస్తున్నాయి. యంత్రాలతో నా ఆరోగ్యాన్ని నిరంతరం ఎస్టిమేట్ వేసేస్తున్నారు డాక్టర్లు. 2 రోజులు గడిచాయి. మా ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది. గండం గడిచింది. అందుకేనేమో నేను తేరుకున్నాను. మరో 2 రోజుల తర్వాత నన్ను మామూలు రూమ్లో మార్చారు. అక్కడ 2 రోజుల నుంచి 5 లక్షలు బిల్లు వేసి నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి చేరాను. కానీ ఏం లాభం? నా మాట పడిపోయింది. నోట చంగ కారుతోంది. నోరు మూయలేను. చేతితో తుడుచుకోలేను. కళ్ళలో కన్నీటి పొర అడ్డుపడుతోంది. కన్ను మూయలేను, తుడుచుకోలేను. నా బాధ ఇది అని కనీసం నోటితో చెప్పలేను. కావలసింది తినలేను. అన్నీ ద్రవాహారమే. మెత్తగా మిక్సీ పట్టేసి నోట్లో పోసేస్తున్నారు. బాధ భరించలేకపోతున్నా. అలాగని నా శారీరక మానసిక బాధలను తాత్కాలికంగానైనా నా భార్యకు కానీ సంతానానికి కానీ బదిలీ సాధ్యపడదు. అందరి మీద ఆధారపడుతున్నాననే బాధ ఒకవైపు, అయిన వాళ్లను ఇబ్బంది పెట్టేస్తున్నాననే బాధ మరోవైపు నన్ను కృంగతీస్తున్నాయి. నా డబ్బు నా ఈ బాధను తీర్చలేకపోయింది. అప్పుడు తలుచుకున్నాను దేవుణ్ణి. ఇంతలో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నాలో పశ్చాత్తాపం పెళ్ళుబికింది. స్వామి, నేను తప్పు చేశాను. కోట్లకు పడగలెత్తాను. అదే జీవితం అనుకున్నాను. అందుకోసం అడ్డమైన దారులు తొక్కాను. కానీ నా సంపాదన నాకు ఉపయోగపడలేదు. నేను తొలిసారి తల్లి గర్భంలో పడినప్పుడు నాకు నా తల్లి ద్వారా తొలి ప్రాణవాయువు ఇచ్చింది నువ్వే. ఆ వాయువు మా నాన్న సంపాదన కాదు. నా తొలి శ్వాసకి ఊపిరిలూదింది నువ్వే. నీవిచ్చిన ఊపిరే నాకు జీవం పోసింది. నేను ఇప్పటివరకు బతికున్నానంటే అది నిస్సందేహంగా నీవు పెట్టిన భిక్షే. ఈ దేశంలో పౌరులుగా బతకాలంటే ఆధార్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఉండాల్సిందే. పన్నులు కట్టాల్సిందే. కానీ ఏ పన్ను లేకుండా మనిషి ఊపిరిని నిలబెట్టే ఆక్సిజన్ని నిరంతరం ఉచితంగా ఇస్తున్నావు. ఈ సృష్టిలో నీ మహిమలకి ఆధారాలు ఎన్నెన్నో. నీ అనంత సృష్టిలో నేను పిపీలికాన్ని. సూక్ష్మం గ్రహించలేక విర్రవీగాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అజ్ఞానపు పొరలు వీడాయి. నా బ్రతుకు, నా శ్వాస అన్నీ నీవే. నీవు సృష్టించిన ఈ దేహంపై సర్వ హక్కులు నీవే. నా దేహం నీ ఇల్లు. నీవు ఆజ్ఞాపించినట్లుగానే ఇల్లు ఖాళీ చేసేస్తా. నన్ను కరుణించి నీతో తీసుకొని పోవు. నా దేహమే నీ దేవళం, నా జీవమే ఆరాధనం. సుశీల గొంతు ఎక్కడి నుంచో నెమ్మదిగా వినిపిస్తోంది. వడగం వెంకటరత్నాకరుడు గారు రాసిన కొంప ఖాళీ చేయి అనే కథ సమాప్తం. మీ ఝాన్సీ.